Shivani Kaushik Vibes. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు పిల్లలకి జాకెట్ తీసుకుందామని, ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, జాకెట్స్ తీసుకుందామని చెప్పేసి చినుక్ మాల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. చినుక్ మాల్కి వెళ్తుంటే మా ఆయన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి చినుక్ గురించి. చినుక్ అంటే ఏంటి, చినుక్ అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి. అది విని చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో మీకు కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అన్ప్లాన్డ్ వీడియో అనమాట ఇది. సో ముందైతే ఫస్ట్ మనము స్టేషన్కి వెళ్ళిపోదాము. ఇంటి నుంచి జస్ట్ 3 to 4 minutes వాక్ అంతే. అక్కడ సీ ట్రైన్ అని చెప్పేసి మనం చూపించాను కదా, ఆ సీ ట్రైన్ దాంట్లో వెళ్తుంటే మధ్యలో ఇది ఫ్లవర్స్ కనిపించింది. ఫ్లవర్స్ అయితే నిజంగా చాలా బాగుండింది. చాలా రోజులైంది అన్ని ఫ్లవర్స్ చూసి అని అనిపించింది. సో మళ్ళీ అక్కడ ఆ స్టేషన్లో దిగేసి నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేద్దామని చెప్పేసి అక్కడ దిగేసి ఫ్లవర్స్ చూస్తున్నాము. రండి మరి అయితే స్టేషన్కి వెళ్ళిపోదాం. పీక్ టైంలో వెళ్తున్నామండి. ఈవినింగ్ 4-4:30 అట్లా వెళ్తున్నాము. సో ట్రైన్ మొత్తం ఫుల్ క్రౌడ్గా ఉంది. ఫైనలీ చినూక్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇదేనండి చినూక్ బస్ స్టాప్. చూసారా క్యాల్గరీ ట్రాన్సిట్ ఎంత బాగుందో. చాలా వెరైటీస్ ఆఫ్ ట్రాన్సిట్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి బటన్స్ ప్రతి ఒక్క సిగ్నల్లో ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయగానే ఇంకా వెయిట్ చేయాలా వెళ్ళాలా అని చెప్పేసి మనకి ఆడియో సౌండ్లో వినిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ కలలేని వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. చినూక్ సెంటర్కి వెళ్ళాలంటే +15లో వెళ్ళాలి. +15 అంటే ఏంటో మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఇక్కడ లిఫ్ట్, ఎలివేటర్, స్టెప్స్ 3 ఉంటాయి. ఏది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. మేము వీక్ డేస్లోనే వచ్చాము. అయినా కూడా చినూక్ మాల్ లోపల ఎంత క్రౌడ్ ఉంది అని చెప్పేసి ఈ పార్కింగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. స్టేషన్ దగ్గర నుంచి చినూక్ సెంటర్ దాకా కంప్లీట్గా +15లోనే వాక్ చేసుకుని వెళ్ళొచ్చు. రోడ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసారా, చూడండి ఇదే ఆ చినూక్ సెంటర్. వచ్చేసాం. క్యాల్గరీలో ఉన్న అతి పెద్ద షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లో ఇది కూడా ఒకటి. అదే చినూక్ సెంటర్. ఇక్కడ ఈ చినూక్ సెంటర్లో 250 షాప్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ స్మాల్ రీటైలర్స్ నుంచి హై అండ్ బ్రాండ్స్ దాకా అన్నీ ఉంటాయి. ఇక్కడ 16 స్క్రీన్ స్కాటియా బ్యాంక్ థియేటర్ చినూక్ అని ఒక థియేటర్ కూడా ఉంది. ఇక్కడ రీసెంట్గా లేటెస్ట్గా మూవీస్ ఏమైనా రిలీజ్ అయి ఉంటే ఇక్కడ ప్లే చేస్తారంట. ఇక్కడ పెద్ద పెద్ద డైనింగ్ హాల్ విత్ వెరైటీ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ క్విక్ సర్వీస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ మాల్ మార్నింగ్ 10 to 9 PM వరకు ఓపెన్ ఉంటుందండి. ఈవెన్ ఆన్ సాటర్డేస్, సండే మాత్రమే 10 to 6 దాకా ఓపెన్ ఉంటుంది. ఈ సెంటర్లో వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. మీరు షాప్స్ ఒక్కొక్కటే చూస్తూ ఉండండి. నేను ఈ చినూక్ సెంటర్కి చినూక్ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాల్గరీలో వింటర్లో, ఎస్పెషల్లీ వింటర్లో మౌంటైన్స్ నుంచి వచ్చే డ్రై అండ్ హాట్ ఎయిర్ ఏముందో ఆ విండ్ని చినూక్ విండ్ అని అంటారంట. ఈ గాలి ఎలాంటి స్నోనైనా కరిగించే కెపాసిటీ ఉంటుందంట. ఆ స్నోని కరిగించి కొన్ని అవర్స్లోనే ఎన్విరాన్మెంట్ వార్మ్ చేసే కెపాసిటీ ఉందంట ఆ ఎయిర్కి. అప్పటి జనాలు ఇక్కడ చినూక్ ఎయిర్ని చూసిన వాళ్ళు ఆ ఏరియాకి చినూక్ అని పేరు పెట్టారంట. ఆ చినూక్లో ఉన్న ప్రజలు అంటే జనాలు ఈ సెంటర్కి అప్పట్లో చినూక్ సెంటర్ అని పేరు పెట్టారంట. ఆ పేరు ఈ క్యాల్గరీలో ఎప్పటికీ గుర్తుండిపోవాలని అట్లా పెట్టారంటండి. ఇక్కడ చినూక్ సెంటర్ ఒకటే కాదు, చినూక్ LRT స్టేషన్, చినూక్ ట్రయల్ అని కూడా ఉంది. ఆ రెండింటికి కూడాను చినూక్ విండ్ నుంచే పేరు వచ్చింది, చినూక్ అని చెప్పేసి. ఆ విండ్కి, చినూక్ విండ్కి స్నోని కరిగించే కెపాసిటీ ఉంది కాబట్టి ఆ విండ్ని స్నో ఈటర్ విండ్ అని కూడా అంటారంట. మనం వెళ్ళాల్సిన షాప్ నేమ్ అక్కడ సెర్చ్ చేసామంటే అది మనకి గైడ్ చేస్తుంది ఎట్లా వెళ్ళాలి, ఏ ఫ్లోర్లో ఉంది అని చెప్పేసి. ఈ మౌంటైన్ వేర్ హౌస్లోనే జాకెట్స్ చాలా బాగుంటాయి కలెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చూసారా, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా వింటర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. చాలా వెరైటీస్. మా బన్నీకి బన్నీ క్యాప్. Amma.
ఓకే వస్తాను చూస్తాను రా. ఇక్కడ మా వారు మా పాపకి వేసి చూస్తున్నారనమాట, కరెక్ట్గా ఉందా, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా అని చెప్పేసి. ఎన్ని తంటాలు పడుతున్నారో పాపం మా ఆయన. దీన్ని స్నోవేర్ అంటారు. టాప్ టు బాటమ్ ఒకటే పీస్ కంప్లీట్గా ప్యాక్డ్. దీని మీదకి స్నో బూట్స్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎనఫ్. స్నోలో బాగా ఆడుకోవచ్చు పిల్లలు. ఇంకా ఎలా ఉంది మా పాప? ఇక్కడ టెంపరేచర్ -30 -40 వరకు వెళ్తుంది. సో ఈ జాకెట్ అయితే దానికి పర్ఫెక్ట్ అన్నమాట. ఇది మా ఫస్ట్ వింటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ కాబట్టి A to Z ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే ఇప్పుడు ఈసారి మేము. మా వాడికేమో లాస్ట్ టైం తీసుకున్నాము, ఈసారి మొత్తం మా పాపకే. ఇంకా వాష్రూమ్స్ చూసారా ఎంత క్లాసీగా ఉందో. అక్కడే ఎయిర్ డ్రయర్, అక్కడే హ్యాండ్ వాష్, అక్కడే వాషింగ్, అన్నీ అక్కడే. రండి ఇప్పుడు ఫుడ్కి వెళ్ళిపోదాం, చాలా ఆకలిస్తుంది. ఇది చూసారా సిన్జియో. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు సినామన్ యాపిల్ పై తీసుకున్నాము, చాలా చాలా బాగుంది. సో ఈసారి కూడా అదే తీసుకున్నాము. చాక్లెట్ ఫ్లేవర్దేమో చాలా హార్డ్గా ఉండింది. అది తీసుకెళ్ళి ఇది హార్డ్ ఉంది అని చెప్పగానే అది తీసేసుకుని రిటర్న్ సాఫ్ట్గా ఉన్న ఇంకొకటి ఇచ్చారండి. సో స్వీట్ ఆఫ్ దెమ్ కదా. సో అలా మా చిన్నోక్ మాల్ జర్నీ ఎండ్ అయింది. హోప్ మీకు ఇన్ఫర్మేషన్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. Please subscribe for upcoming videos. Do like, share, subscribe my channel. Thank you so much for watching. Bye bye.